సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ మీద అనేక దేశాలు తమ వ్యతిరేకతను చూపిస్తున్నాయి. ఇజ్రాయెల్ని ఏది చేతనైనా సరే అణిచివేయాలి, ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో ఉండకూడదనేటువంటి భావజాలం చాలామంది దేశాల్లో ఉంది. ఈ యొక్క భావన ఇప్పటిది మాత్రమే కాదు, ఎప్పటి నుంచి ఈ భావన ఉంది, ఈ భావజాలం ఉంది. యాంటీ సెమిటిజం అనేటువంటి కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో చూస్తాం. యూదులు అనేటువంటి వారి ప్రపంచంలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే ఇస్లాం మతాచార ప్రకారము ఇమాం మహదీ అనేటువంటి మెస్సియా ఈ లోకానికి రావాలంటే యూదులు అనేటువంటి వారు ప్రపంచంలో ఉండకూడదు. యూదులు అడ్డుగా ఉంటారు. ఒకవేళ ఇమాం మహదీ రావడానికి యూదులు అనేవారు అడ్డుపడుతున్నారు, అందును బట్టి యూదా జాతిని ఈ ప్రపంచం తీసివేయాలనేటువంటిది కొంతమంది ఆలోచన. ఇజ్రాయెల్ దేశంలో జెరూసలేం ఉన్నటువంటి ఆ టెంపుల్ మౌంట్ గురించినటువంటి ఆ యొక్క గొడవ, మాటలు చెప్పాలంటే ఇప్పుడు అలక్స్ అనేటువంటి ఆ యొక్క మసీద్ ఆ ప్రాంతంలో ఉంది. యూదులేమో ఆ ప్రాంతం మాదని, అక్కడ దేవాలయం కట్టబడాలనేటువంటిది వారి యొక్క వాదన. అందును బట్టి వీరిద్దరి మధ్య కూడా ఎప్పటి నుంచో వైరుధ్యము, యాంటీ సెమిటిజం. ఇస్రాయేల్ మీద చాలామంది వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నారు, విషయాన్ని చిమ్ముతూ వస్తుంటారు. బైబిల్ గ్రంథంలో హామా అనేటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ మీద విషయాన్ని చిమ్మాడు. ఇజ్రాయెల్ జాతిని ప్రపంచంలో ఉంచకూడదని ఆ వ్యక్తి అహర్నిశలో ప్రయాసపడ్డాడు. తన త్రవ్యనటువంటి గోతులో అతడే పడ్డాడు. ఆ తర్వాత 1953లో కూడా జోసెఫ్ స్టాలిన్ కావచ్చు, అడాల్ఫ్ హిట్లర్ కావచ్చు, అనేక మంది నియంతలు లాంటి వారు, సో అల్ ఖైదా అనే సంస్థకు అధిపతి అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ కావచ్చు, ఇంకా చెప్పాలి ఇరాక్ దేశంలో ఉన్నటువంటి సద్దాం హుస్సేన్, ఇలాంటి వారందరూ కూడా యూదుల్ని మట్టు కరిపించాలి, యూదులు అనేటువంటి వారి ప్రపంచంలో ఉండకూడదనేటువంటి భావజాలం. ఇంకో క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇజ్రాయెల్ దేశానికి 1948 మే 14న ఇండిపెండెన్స్ వస్తే, ఇండిపెండెన్స్ వచ్చిన కొన్ని రోజులకే 6 దేశాల వారు ఇజ్రాయెల్ మీద దండెత్తి వచ్చారు. కానీ ఆ యుద్ధం చేసింది యెహోవాయే, ఆ యుద్ధం చేసింది వారి దేవుడే. ఆ 6 దేశాల మీద గొప్ప జయాన్ని ఇజ్రాయెల్కి ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ కూడా అనేక లక్షల మంది, కోట్ల మంది ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచన. ఇరాన్ కూడా అదే భావజాలం. అలీ ఖామెనీ అనేటువంటి వ్యక్తి యొక్క నినాదాలు చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది ఒక క్యాన్సర్ పుండు లాంటిది, దాన్ని కనుక తీసివేయపోతే ప్రపంచానికి నష్టం కలుగజేస్తుంది, దాన్ని తీయటమే నా జీవిత లక్ష్యం అని చెప్పినటువంటి వాడు అలీ ఖామెనీ. అలాంటి అలీ ఖామెనీ కూడా రీసెంట్గా మరణించాడు. ఈ రోజున మరొక ఫ్రెష్ న్యూస్ ఏంటంటే అలీ ఖామెనీ యొక్క కుమారుడు కూడా సుప్రీం లీడర్గా మార్చబడ్డాడు. చనిపోయిన వెంటనే ఆ కుమారుని ఎక్కిస్తే ఇప్పుడు CNN చెప్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఇజ్రాయెల్ ఆ వ్యక్తిని కూడా టార్గెట్ చేశారు. ఆ వ్యక్తి ఈ రోజున గాయాలు పాలై ఉన్నాడు, మరణాపాస్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని CNN చెప్తా ఉన్నారు. నేను ఇంకా ప్రాముఖ్యమైనటువంటి అప్డేట్స్ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఇరాన్ దేశంలో టెహరాన్ అనేటువంటి రాజధానిగా ఉంటే ఆ టెహరాన్లో ఈరోజు యాసిడ్ రైన్స్ పడుతున్నాయి, నల్లటి వర్షపు చినుకులు కురుస్తున్నాయి. ఆ వర్షపు చినుకుల ద్వారా లంగ్స్ అనేవి చాలా భయంకరంగా పాడవుతాయని, మనుషులు చాలామంది చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయని చాలామంది డాక్టర్స్ కానివ్వండి, విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకు ఆ నల్లటి వర్షం, ఎందుకు ఆ యాసిడ్ రైన్ ఎందుకు కురుస్తుందంటే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడి చేశారు. చాలా ఆయిల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ వెరీ రీసెంట్గా వెరీ పవర్ఫుల్ ఆయిల్ ఫెసిలిటీ ఒకటి ఉన్నది. ఇంకా చెప్పండి, శక్తివంతమైన చాలా మ్యాసివ్ ఆయిల్ ఫెసిలిటీ ఉంటే దాని మీద దాడి చేసినప్పుడు అది ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో నిజంగా దాని ద్వారా వచ్చిన కెమికల్ రియాక్షన్ అనేది ఆకాశంలోకి వెళ్ళటం, ఆ తర్వాత వర్షం కురిసినప్పుడు ఆ వర్షంతో పాటు ఆ కెమికల్ లేకపోతే ఆ యాసిడ్ కలిపి కిందకు కురవటం. అంత మాత్రమే కాదు, డ్రైనేజీల్లో కూడా ఆయిల్ వెళ్ళటం ద్వారా ఆ డ్రైనేజీలు కూడా ఈ రోజున మంటలతో ఉన్నాయి. పైనుంచేమో ఆ భయంకరమైన కెమికల్ అండ్ యాసిడ్ రైన్స్, ఆ తర్వాత డ్రైనేజీల్లో కూడా భయంకరమైనటువంటి ఈ యొక్క మంటలు. వీటన్నిటి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ వాటి యొక్క ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి చేసి బ్లాస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నేను ఈ విషయాన్ని చూస్తున్నప్పుడు యేసుప్రభు రెండో రాకడలో ఇలాంటి సంభవాలు జరుగుతాయి. ఆకాశం నుంచి కెమికల్ రైన్స్, యాసిడ్ రైన్స్ కురుస్తాయని దేవుని లేఖనాల్లో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రా అనే ప్రాంతాల్లో, అంటే క్రీస్తుపూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఉన్నాయి. చాలా భయంకరమైన పాపంతో నింపబడిన ప్రాంతాలు అవి. వాయు వరుసలు అనేటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి ఆ ప్రజలను దేవుడు మట్టు కరిపించాలనుకున్నాడు. ఆ దేశస్తులకు దేవుడు తీర్పు తీర్చాలనుకున్నాడు. ఆ ప్రాంతాల ద్వారా మానవ జాతికి ఒక మంచి లెసన్ ఇవ్వాలనుకుని దేవుడు ఆకాశం నుంచి సల్ఫర్ను కురిపించాడు.
అంటే బర్నింగ్ సల్ఫర్ని ఆకాశం నుంచి కురిపించాడు. మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించి ఆదికాండం 19:24 ఆ మాటను మీరు చదువుతారు. సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. నేటికి కూడా మనం ఆధారాలు చూస్తాం. డెడ్ సీకి ఆపోజిట్గా ఉన్న ప్రాంతమే సొదొమ గొమొర్రా అని. ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి సల్ఫర్ ఆ యొక్క మృత సముద్రానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో లభిస్తుందని శాస్త్రవేత్తలు ఈ రోజున బైబిల్ గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో వడగండ్ల వాన కురిసిందండి. వడగండ్లు కురిచిని, అగ్నితో కూడిన వడగండ్లు కురిచిని. ఎప్పుడంటే మోషే టైంలో. మోషే వెళ్ళి ఫరోను అడుగుతాడు, నా ప్రజలను పంపించేయ, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు, ఆ బానిసతులు ఉన్నారు, వారిని విడిపించన్నప్పుడు విడిపించడానికి ఇష్టపడలేదు. యెహోవా ఎవడు, నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించేటువంటి యెహోవా ఎవడని చాలా మూర్ఖంగా విర్రవీగుతున్న దుష్టత్వంతో మాట్లాడినటువంటి ఫరోకి దేవుడు బుద్ధి చెప్పాడు. ఆకాశం వడగండ్ల వాన కురిపించాడు. తద్వారా తన హృదయం అనేటువంటిది మార్చబట్టడం జరిగింది, ఇశ్రాయేలును పంపించడం జరిగింది. వడగండ్ల వాన మనం చూస్తున్నాం. ఇంక నేను ఒక మాట చెప్తున్నాను, గ్రేట్ ఫ్లడ్ అనేది ప్రపంచానికి వచ్చింది. నోవహు టైంలో ఆ జలప్రలయంలో నోవహు, అతని భార్య, అతని 3 పిల్లలు, ఆ తర్వాత అతని యొక్క 3 కోడళ్ళు వారు మాత్రం రక్షించబడినట్లుగా 8 మంది మాత్రమే రక్షించబడినట్లుగా చరిత్రలో మన ఆధారాలు చూస్తున్నాం. ఈరోజున యాసిడ్ రెయిన్స్ అనేవి ఇరాన్లో పడుతున్నాయి. అవి వాస్తవానికి ఆ రెయిన్స్ అనేవి మిగతా దేశాలు కూడా వ్యాపించవచ్చు అని మాట్లాడుతున్నారు. భారతదేశానికి మాత్రం రావు అని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశం యొక్క చుట్టూరు కూడా చక్కటి పర్వతాలు ఉన్నాయి. భారతదేశానికి ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ద్వారా అవి రావని చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్పనివ్వండి, ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధం ప్రపంచ గతినే మార్చేస్తున్నాయి, ప్రపంచ పరిస్థితులు మార్చేస్తున్నాయి. ఆయిల్ రేట్స్లో ఇప్పటికే చేంజ్ వచ్చేసింది, గ్యాస్ రేట్లలో మార్పు వచ్చేసింది. ఎక్కడో ఇరాన్లో వారు జరిగితే ఇక్కడ హైదరాబాద్లోనూ మన ఆంధ్రప్రదేశ్లోనూ గ్యాస్ కొరకు లైన్లు తీస్తున్నారు. గ్యాస్ దొరకట్లేదు ఈ రోజున. అక్కడ యుద్ధం ఇక్కడ వరకు దాని ఇంపాక్ట్ చూస్తూ ఉన్నాం. రీసెంట్గా నేను తెలుసుకుంది ఏంటంటే వైజాగ్ నుంచి వెళ్తున్నటువంటి చాలా ఓడలు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయి. ఆ కంటైనర్స్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే తినుబండారాలు కావచ్చు, ఆ ఫిష్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇవంతా కూడా వెనక్కి వచ్చేస్తుంటే వైజాగ్ పోర్ట్లో స్థలం ఉండట్లేదు, చాలా ఇబ్బంది. వైజాగ్ పోర్ట్లో స్థలం లేక వాటిని ప్రిజర్వ్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఒక కంటైనర్లో చాలా రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి. ఆ రిఫ్రిజిరేటర్లో ఆ పదార్థాలను స్టోర్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంకా ఆ ఖర్చు పెరుగుతుందని మాట్లాడుతున్నారు. చూసారా, ఒక యుద్ధం ప్రపంచ స్థితిగతులనే మార్చేస్తుంది. ఇప్పుడు చాలా ద్రవ్యోల్బణం, ఆయిల్ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఈవెన్ పాకిస్తాన్ దేశంలో లాక్డౌన్ అనేది వచ్చేసింది. అందరూ ఇళ్ల దగ్గర ఉండాలి, ప్రయాణాలు మానుకోవాలి, బైకుల మీద కార్ల మీద తిరగటం మానేసేయండి, ఇళ్ల దగ్గర ఉండి మీరు పనులు చేయండి అని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఎందుకు తెలుసా? పెట్రోల్ రేటు 50 రూపాయల పైన పెరిగిపోయిందట. పాకిస్తాన్లో 352 రూపాయలుగా పెట్రోల్ ఈరోజు ఉంది. ఇదివరకు చాలా తక్కువగా ఉండేది, కానీ యుద్ధం వల్ల ఇంపాక్ట్ పాకిస్తాన్కి వచ్చేసింది. అమెరికాలో కూడా చాలామంది రోడ్ల మీదకి వచ్చి వారు ప్రొటెస్టులు చేస్తున్నారు. మా యొక్క ఇన్కమ్ని ఎందుకు నువ్వు పాడు చేస్తున్నావు? వాస్తవానికి ఇరాన్, ఇజ్రాయెల్ పోరాటం చేసుకుంటే మీరు ఎందుకు వెళ్ళి ఆ యుద్ధంలో దూరాలి అని చెప్పి మా ట్యాక్స్లను ఎందుకు పాడు చేస్తున్నావని ట్రంప్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి యుద్ధం ద్వారా ఇంత భయంకరమైన పరిణామాలు ఉంటాయని మనం ఊహించలేదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధం యొక్క పరిణామాలు మనం చూస్తూ వస్తున్నాం. ఇదే కదా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, అంత్యదినాల కలవరము, ఆందోళన, ప్రజల్లో భయంకరమైనటువంటి శాంతి లేని తత్వం, యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి వింటారు. భయంకరమైన అక్రమం అంత్యదినాల్లో చోటు చేస్తుందని యేసు ప్రభువారు చెప్పిన రీతిలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ టెహ్రాన్లో ఉన్నటువంటి ఆయిల్ ఫెసిలిటీస్ మీద ఎప్పుడైతే బ్లాస్టులు చేశారో, అంటే మిజైల్స్ ఎప్పుడైతే వేశారో, అవి బ్లాస్ట్ అవడం ద్వారా దాని నుంచి వచ్చే కెమికల్ అంతా కూడా ఆకాశానికి, అంటే మేఘానికి పట్టడం ద్వారా వర్షం కురిసినప్పుడు నల్లటి వర్షం, బ్లాక్ రెయిన్ అనేది కురవటం. ఎవరి మీదైతే ఆ బ్లాక్ రెయిన్ కురుస్తూ ఉందో, ఎవరి మీద ఆ చినుకులు కురుస్తున్నాయో, ఆ శరీరము ఒక రకంగా చెప్పాలంటే చాలా భయంకరమైన రీతిలో పాడైపోవటము, ఆ లంగ్స్ ప్రాబ్లమ్స్ రావటం. అంత మాత్రమే కాకుండా ఆ డ్రైనేజీల్లో కూడా చాలా మంటలు రావటం, ఆ కెమికల్ రియాక్షన్స్ జరిగి చాలా భయంకరమైన స్థితిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇరాన్లో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. సామాన్య పౌరుల కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. ఇంకో ప్రాముఖ్యమైన అప్డేట్ అంటే ఇరాన్ వాస్తవానికి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయాలని, బ్యాలిస్టిక్ మిజైల్స్ని తయారు చేయాలని, క్లస్టర్ బాంబ్స్ని తయారు చేయాలని ఎంతగానో ఆరాటపడుతుంది కదా, మనందరికీ తెలుసు. ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్గా ఏం చేశారంటే, ఎక్కడైతే వారు యురేనియంని ఎక్కడైతే ప్రిజర్వ్ చేస్తున్నారో, ఎక్కడైతే దాస్తున్నారో, అంటే యురేనియం అంటే ఏంటో చెప్పమంటారా? యురేనియం అనేది యాటమ్ బాంబ్ తయారు చేయడానికి చాలా ప్రాముఖ్యమైన ముడి సరుకు. ఆ ముడి సరుకు వాస్తవానికి 200 కేజీల యొక్క యురేనియంని ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్గా
ఇజ్రాయెల్ యొక్క సీక్రెట్ ఏజెన్సీ అయినటువంటి మొసాద్ వారు దాన్ని తెలుసుకుని ఆ 200 కేజీల యురేనియంని వారు బ్లాస్ట్ చేయగలిగారు సక్సెస్ఫుల్గా. ప్రపంచంలో కనుక యాటమ్ బాంబు కనుక తయారు చేస్తే ఇజ్రాయెల్ ఖచ్చితంగా అమెరికా వేరు మీద కావచ్చు, ఇజ్రాయెల్ మీదకి వేయచ్చు. తద్వారా భయంకర వినాశనం కలుగుతుంది. దాన్ని ఆపడం కొరకు యుద్ధం అనేది ప్రారంభించబడిందని మనకు తెలుసు. అమెరికా ఆల్రెడీ ఇజ్రాన్తో చెప్పింది యాటమ్ బాంబ్స్ని తయారు చేయొద్దు, బాలిస్టిక్ మిజైల్స్ని తయారు చేయొద్దు, ఆ తర్వాత క్లస్టర్ బాంబ్స్ని తయారు చేయొద్దని చెప్పినా సరే ఇరాన్ తయారు చేస్తానని మూర్ఖంగా మాట్లాడి అందరిని బట్టే యుద్ధం వచ్చింది తెలుసు. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ మీద క్లస్టర్ బాంబ్స్ని ప్రయోగిస్తుందండి. క్లస్టర్ బాంబ్స్ అనేవి ప్రపంచంలో ఏ దేశం కూడా ఒప్పుకోదు. వాస్తవానికి అంతర్జాతీయ చట్టంలో ఈ క్లస్టర్ బాంబ్స్ను ఉపయోగించకూడదు. ఒక రకంగా చెప్పాలంటే అలా చేస్తే కనుక వార్ క్రైమ్ అంటారు దాన్ని. వాస్తవానికి యుద్ధనీతి ఉంటుంది. యుద్ధం అనేది సామాన్య పౌరుల మీద, స్త్రీల మీద యుద్ధం చేయకూడదు. సైన్యం మీద, సైనిక స్థావరాల మీదే బాంబ్స్ వేయాలి తప్పించి చాలా టార్గెట్ అనేది సామాన్య పౌరుల మీద బాంబ్స్ పడకూడదు. అది యుద్ధనీతి. ఆ ఇరాన్ దాన్ని మీరుతుందండి, దాన్ని వైలేట్ చేస్తుంది. ప్రపంచంలో ఇరాన్ ఒక దోషిగా కనబడుతోంది. ఎందుకు తెలుసా? వార్ ఎథిక్స్ని అది ఫాలో అవ్వట్లేదు. ఈ క్లస్టర్ బాంబ్స్ అంటే ఏంటంటే వాస్తవానికి ప్రతి మిజైల్కి ముందు ఒక వార్ హెడ్ ఉంటుంది. ఆ వార్ హెడ్లో కొన్ని డజన్స్ ఆఫ్ బాంబ్స్ని వాళ్ళు ఫిక్స్ చేస్తారండి. ఫిక్స్ చేసిన ఎప్పుడైతే అది డిటాచ్ అవుతుందో, ఈ మిజైల్ వెళ్ళి ఎప్పుడైతే డిటాచ్ దాని నుంచి విడిపోతుందో ఈ క్లస్టర్ బాంబ్స్ చెల్లా చెదురుగా వెళ్ళిపోతాయి. వాస్తవానికి ఒక టార్గెట్ మీద పడవు. అవి చెల్లా చెదురు అయిపోయినప్పుడు అవి జనావాసాల మీద కూడా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా వారి టార్గెట్ ఏంటంటే ఎవరు చచ్చిపోయినా పర్లేదు, సామాన్య పౌరులు చనిపోయినా పర్లేదు అనేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వారే ఈ క్లస్టర్ బాంబ్స్ని ఉపయోగిస్తారు. ఇజ్రాయెల్ దేశం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ నీతితో యుద్ధం చేస్తున్నారు. వాస్తవానికి దేని మీదైతే వారికి టార్గెట్ చేయాలో, ఏ స్థావరాన్ని అయితే కొట్టాలో డైరెక్ట్గా ఆ మిజైల్ వెళ్ళి ఆ స్థావరాన్ని కొడతా తప్పించి కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ వెళ్ళదు. కానీ క్లస్టర్ బాంబ్స్ అలాంటివి కాదు. ఒక్కసారి దాన్ని ప్రయోగిస్తే ఆ వార్ హెడ్లో ఉన్నటువంటి ఆ బాంబులన్నీ కూడా చెల్లాచెదరైపోతాయండి. అంటే కొన్ని జనావాసాల మీద పడవచ్చు, స్కూల్స్ మీద పడవచ్చు, హాస్పిటల్స్ మీద పడవచ్చు, కొన్ని సైనిక స్థావరాల మీద పడవచ్చు. అంటే క్లస్టర్ అయిపోతాయి. అలా క్లస్టర్ బాంబ్స్ అనేవి వేయటం ప్రపంచవ్యాప్తంగా అది నేరమని అనేక దేశాల ముందుకు వస్తున్నారు. కానీ ఈ రోజున ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్ క్లస్టర్ బాంబ్స్ వేస్తున్నారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి డేవిడ్ స్లింగ్ కావచ్చు, ఐరన్ బీమ్ కావచ్చు, ఇవి ఇంటర్సెప్ట్ చేస్తున్నాయో చాలా వరకు బ్లాస్ట్ అయిపోతున్నాయి. కానీ వాటి యొక్క శకలాలు, వాటి యొక్క శిథిలాలు ఎప్పుడైతే సామాన్య పౌరుల మీద పడుతున్నాయో అక్కడ భయంకరమైన వినాశనం కలుగుతూ ఉంది. అంటే వాస్తవానికి క్లస్టర్ బాంబే వచ్చి డైరెక్ట్గా పెడితే కనుక అక్కడ ధ్వంసం అయిపోతుంది. అనేక మంది బ్రతుకులు చిదిమేయబడతాయి. ఆ క్లస్టర్ బాంబ్స్ని ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దాని శిథిలాలు వచ్చి పట్టడం ద్వారా కొంతమంది మరణిస్తున్నారు. ఎస్పెషల్లీ యెహూద్, టెల్ అవీవ్, సెంట్రల్ జెరూసలేంలో, సెంట్రల్ ఇజ్రాయెల్లో ఆ బాంబ్స్ పడినట్లుగా ఒక యెహూద్కి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయాడు, కొంతమంది గాయాలైనట్లుగా ఇజ్రాయెల్ మీడియా తెలియజేస్తూ ఉంది. కాబట్టి యుద్ధంలో యుద్ధనీతి చాలా అవసరం అండి. స్త్రీల మీద, పిల్లల మీద యుద్ధం చేయకూడదు. వారు టార్గెట్ చేస్తే సైనిక స్థావరాల మీద టార్గెట్ చేయాలి, కానీ జనావాసాల మీద, సామాన్య ప్రజల మీద వారు దాడులు చేయకూడదు. క్లస్టర్ బాంబ్స్ అనేవి ప్రపంచంలో ఏ ఒక్కరు ఉపయోగించడానికి వీల్లేదు అటువంటి ఆ చట్టం చేయబడింది. కానీ ఇరాన్ దాన్ని కూడా విస్మరిస్తుంది. అందుని బట్టి ఇజ్రాయెల్ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని లేఖనం చెప్తుంది ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేయండి, ఇజ్రాయెల్ క్షేమం కోసం ప్రార్థన చేయండి అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు రెండోసారి లోకానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశంలోకి ఆయన రాబోతున్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఒలీవుల కొండ ఉంది, ఆ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ మీదకి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఇజ్రాయెల్ కాపాడబడాలి, ఇజ్రాయెల్ క్షేమంగా ఉండాలని ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయమని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇంకో ప్రాముఖ్యమైన సత్యము, ప్రాముఖ్యమైన అప్డేట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఇరాన్ దేశంలో ఒక ప్రత్యేకమైన జలసంధి ఉందండి, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచే ప్రపంచవ్యాప్తంగా 30% చమురు, 30% ఆయిల్ అనేటువంటిది అనేక దేశాలకి వెళ్తూ ఉంటుంది. వాస్తవానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం అది. ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే దాన్ని క్లోజ్ చేసింది. ఇరాన్ దాన్ని క్లోజ్ చేసి ఆ మార్గాన్ని క్లోజ్ చేసింది. ఇప్పుడు చమురు అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుని బట్టే చమురు రేట్లు పెరిగిపోతున్నాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇంకో చెప్పాలంటే ఈ గ్యాస్ పెరిగిపోతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఏర్పడుతూ ఉంది. అమెరికా ముందుకొచ్చి ఇవి కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు, కానీ ఇరాన్ మాత్రం బిగబట్టేసింది. ఇప్పుడు ఒక కండిషన్ పెట్టారు, అదేంటంటే మా దేశానికి ఎవరైతే సపోర్ట్ చేయరో ఆ నౌకలన్నింటినీ కూడా మేము బ్లాక్ చేస్తాము. ఇంకో మాటలు చెప్పాలంటే అమెరికాకి సంబంధించిన రాయబారులని, అమెరికన్ ఆఫీసర్స్ని, ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎంబసీలో ఉన్నటువంటి వారిని మీ దేశం నుంచి పంపించేయండి,
మీ దేశంలో వారు ఉండటానికి వీల్లేదు. మీరు వారికి సపోర్ట్ చేస్తే కనుక మీ దేశ నౌకల్ని ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి మేము పంపించం అని వారు ఎప్పుడైతే చెప్పారో ప్రపంచంలో చాలామంది ఆలోచన చేయడం మొదలు పెడుతున్నారు. భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, వీళ్ళు ఎలా దీన్ని ఆపేస్తే మన దేశానికి నష్టం వస్తుందేమో అనేటువంటి ఆలోచన చాలామంది కలిగి ఉన్నారు. ఇరాన్ దేశం చూసారా, వారికి అంత నష్టం కలిగిన ఆ దేశం యొక్క సుప్రీం లీడర్స్ అందరూ కూడా మరణించినా సరే ఒక భయంకరమైనటువంటి పట్టుదలతో ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నటువంటి కార్యాలు ఇవి. వారు లొంగిపోవడం వారి ఇష్టం లేక చాలా భయంకరమైన క్లస్టర్ బాంబ్స్ని వేస్తున్నారు. ప్రపంచంలో న్యాయ చట్టం ఒప్పుకోనటువంటి వాటిని వైలేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కూడా వారు క్లోజ్ చేస్తూ అమెరికా దేశపు రాయబారుల్ని, ఇజ్రాయెల్ దేశం యొక్క రాయబారుల్ని మీ దేశం నుంచి పంపించకపోతే మేము గనక మీ నౌకల్ని పంపించమని వారు మాట్లాడతారు. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ దీని గురించి మాట్లాడుతూ మీరు ఇదే పట్టుదలతో ఉంటే కనుక మేము దాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకుంటాం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కూడా కంట్రోల్లోకి తీసుకుంటాం, అందులో బట్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అని ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇది ఒక అప్డేట్గా మనం చూసుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో కూడా చమురు రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి, గ్యాస్ మన ఇంట్లో వాడుకునే గ్యాస్ రేట్లు పెరిగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వైజాగ్, హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో లైన్లు కడుతున్నారు. ఎందుకంటే ఆ స్కేర్సిటీ వస్తుందని, కొరత ఏర్పడుతుందని, రేట్లు పెరుగుతాయనేటువంటి ఆలోచన చాలామంది కలుగుతుంది. పాకిస్తాన్లో టోటల్గా లాక్డౌనే విధించారు. అందరూ బట్టి ఇళ్ల దగ్గర నుంచి అందరూ వర్కులు చేయాలని, ఆఫీసులకు వెళ్ళాలన్నా బయటకు రావాలంటే మీకు పెట్రోల్ అవుతుంది. ఆ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి దేశము ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ యొక్క లాక్డౌన్ అనేది పెట్టడం జరిగింది. భారతదేశానికి కూడా రావచ్చు లాక్డౌన్ అని మాట్లాడుతున్నారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ మనం ప్రార్థన చేయాలి. ఈ టైంలో ప్రపంచ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, యుద్ధం నిలిపివేయబడాలని ప్రార్థన చేయాలి, ప్రపంచంలో శాంతినివ్వాలని క్రైస్తవులందరిగా ప్రార్థన చేయాలని నేను పిలుపునిస్తున్నాను. రోజు కొన్ని నిమిషాలు యుద్ధం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ప్రపంచంలో శాంతినివి. అందరి హృదయాల్లో కలవరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా భయంకర కలవరం, ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, దేశాల్లో కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, ఎస్పెషల్లీ ఇరాన్లో ఉన్న ప్రజలు, ఆ తర్వాత ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలు, ఇంకా చెప్పాలంటే దుబాయ్లో ఉన్న ప్రజలు, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు, అమెరికాలో కూడా భయంకర కలవరం వస్తూ ఉంది. అందుని బట్టి కలవరమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రతి వ్యక్తి విడుదల పొందాలని, ప్రపంచ శాంతి కలగాలని మనందరం ప్రార్థన చేయాలి. మీరు అప్డేట్స్ అనేవి చూస్తున్నారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేవుని లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. దేవుని యొక్క రాకడకు మనం సమీపంగా ఉన్నాం. యేసుక్రీస్తు రాకడ సూచనలో మనం ఉన్నాం కాబట్టి మనందరం సిద్ధపడాలి. ఇంకా మనం ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని చింత కాకుండా, ఎలా ఎంజాయ్ చేయాలి, నా ప్రాణమా తినుమో త్రాగుమో సుఖించమో అన్నట్లుగా కాకుండా మనం రక్షణ పొందాలి. మనం మారుమనసు రక్షణ అనుభవంలోకి రావాలి. అనేక మంది ఇంకా లోకంలో పడి చెడి తిరుగుతున్నటువంటి వారు, భయంకరమైన వ్యసనాలతో ఉన్నటువంటి వారికి స్వార్థ ప్రకటించాలి. ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ఈ అంత్యదినాలు ఏమై ఉండాలి తెలుసా? స్వార్థ ప్రకటించాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. అనేక మందిని అగ్నిలోంచి లాగినట్లు కొంతమంది రక్షించమని దేవుని లేఖనం సెలవుస్తుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి సమయం ఇది. అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుని యొక్క అభిష్టమైంది కదా. ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం కాదు. కాబట్టి అందరూ ప్రార్థన చేయాలి, సువార్తను ప్రకటించాలి. ఇంకో ప్రాముఖ్యమైన అప్డేట్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి ఖతార్ ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ మీద ఇండైరెక్ట్గా వారు యుద్ధం చేస్తూనే ఉంటారు. అనేక మంది తీవ్రవాదుల్ని వారు పెంచి పోషిస్తూ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ ఖతార్ ఇరాన్ మీద తిరగబడింది. ఎందుకంటే ఖతార్ మీద కూడా వారు దాడులు చేశారు. ఖమేనీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఖమేనీ ప్రభుత్వం ఖతార్ మీద కూడా దాడులు చేస్తే ఆ టైంలో ఏ తీవ్రవాద సంస్థకైతే వీరు ఫండింగ్ ఇస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో ఆ హమాస్ అనేటువంటి ఆ చీఫ్స్ కానివ్వండి, హమాస్ అనేటువంటిది ఇరాన్ని కనీసం వ్యతిరేకించలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఖతార్ మీద ఎందుకు వేస్తున్నారు అనేటువంటి ఒక్క ప్రశ్న కూడా అడగలేదట. అందును బట్టి ఈ రోజున ఖతార్ అనేటువంటి దేశం ఇరాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ మీద వారు కూడా అక్కసు వెళ్ళ చేస్తున్నారు, కోపాన్ని కలిగి ఉన్నారు. నిజంగా ఇది శుభ పరిణామం ఎవరికంటే ఇజ్రాయెల్ వారికి. ఇజ్రాయెల్కి మిత్రదేశంగా మార్చబడ్డానికి, ఓ మాట వచ్చి అమెరికాకి మిత్రదేశంగా మార్చబడ్డానికి ఖతార్ సిద్ధమవుతా ఉంది. ఇరాన్ చేస్తున్న యుద్ధం అనేటువంటిది అది నీతి యుద్ధం కాదు. వాస్తవానికి క్లస్టర్ బాంబ్స్ వేయటం, వారు అమెరికా చెప్తున్న మాట, ప్రపంచంలో అనేక దేశాలు చెప్తున్న మాట వింటలేదు. వారు ఆ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయాలని అనుకుంటున్నారు, బ్యాలిస్టిక్ మిజైల్స్ని తయారు చేయాలని అనుకుంటున్నారు. తద్వారా ప్రపంచంలో ఒక వినాశనాన్ని కలుగు చేయాలి, ప్రపంచంలో ఒక అలజడి సృష్టించాలి, ప్రపంచంలో భయంకర టెర్రరిజం అనేది ఇంప్రూవ్ అవ్వాలనేటువంటి ఆలోచన భావజాలం ఇరాన్ది. అయితే అది తగ్గించబడాలి, అటువంటి గవర్నమెంట్ మారాలి, ప్రజలందరూ కూడా సుభిక్షంతో ఉండాలి, ప్రజలందరూ కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని దేశాలు శ్రమపడుతున్నాయి. మరి ఏమవుతుందో చూద్దాం, మన దేవునికి సమర్పిద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని లేఖనం చెప్తుంది ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయమని.
ఇజ్రాయెల్ యొక్క రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేల్ రాబోతున్న మెస్సా యేసుక్రీస్తు ప్రభువారని, యేసుక్రీస్తే వారి రక్షకుడని ప్రతి యూదుడు తెలుసుకోవాలని ప్రార్థన చేద్దాం. వారు చాలా నిష్ఠాగరిస్తులు, చాలా భక్తిపరులు, యెహోవా దేవుని చాలా నిష్ఠ కలిగినటువంటి వారు. కానీ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా వారు అంగీకరించట్లేదు. వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా లోకానికి వచ్చాడనంటే విశ్వసించట్లేదు. కాబట్టి యూదుల రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. యూదులందరూ కూడా యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసే మెస్సీ అని తెలుసుకున్నట్లు మనందరం ప్రార్థన చేద్దాం. ఇంకా మరిన్ని వార్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అందరిని బట్టి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. ఈ యొక్క వరల్డ్ న్యూస్తో పాటుగానే ఈ యొక్క జియో పాలిటిక్స్ న్యూస్తో మాత్రమే కాకుండా వాక్యాన్ని కూడా మీ ముందు తీసుకొస్తున్నాను. ఆ యొక్క కెమికల్ రెయిన్ గురించి మాట్లాడుతూ మీకు ఈ ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ రెయిన్స్ గురించి మీతో మాట్లాడాను. అగ్ని కురిసింది వర్షం వలె, ఆ తర్వాత వడగండ్ల వాన కురిసింది, జలప్రయంలో 40 రోజులు 40 రాత్రులు ప్రచండమైన వర్షం ద్వారా ఏం జరిగిందో మీతో మాట్లాడాను. సో మనందరం అలర్ట్ అవుదాం, అనేక మంది అలర్ట్ చేద్దాం. యుద్ధ వాతావరణంలో మనం ఉన్నాం. ఎక్కడో ఇరాన్లో జరుగుతుంది, మాకు సంబంధించింది కాదు అనుకోవద్దు. ఎక్కడో అమెరికాలో జరుగుతుంది, ఇజ్రాయెల్లో జరుగుతుంది అనుకోవద్దు. కానీ ఈ రోజున భారతదేశం కూడా ఇండైరెక్ట్గా యుద్ధంలో పాల్గొంటూ ఉన్నారు. ఆ యుద్ధం యొక్క ఇంపాక్ట్ భారతదేశంలో ఉంది. కాబట్టి అందరూ ప్రార్థన చేద్దాం, క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం. ఎస్పెషల్లీ మన దేశం కోసం ప్రార్థన చేద్దాం, మన ప్రధాని కోసం ప్రార్థన చేద్దాం, మన పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుల కోసం ప్రార్థన చేద్దాం. దేశం సుభిక్షంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, అందరూ మన సహోదరులు సహోదరులే కాబట్టి అందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ దేవునికి సమీపంగా చేరదాం. దేవుడు అటువంటి కృప, గొప్ప భాగ్యము దేవుడు మీకు, మీ కుటుంబాన్ని అనుగ్రహించును గాక.